ఏర్పరచడం, నువ్వు ఇలా చేస్తే నేను తెలుసుకుంటా, నువ్వే అనుకుంటా నేను. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు? ఒకసారి చూడండి, ఈ రోజున విశ్వాసుల జీవితాలు ఎలా మారిపోతున్నాయి అని అంటే, రోజు రోజుకి దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటని విశ్వసించడం కాకుండా, ఆ మాటకి తూచా తప్పకుండా లోబడి జీవించే ఆ స్వభావం కాకుండా దేవునికి కండిషన్స్ పెడతా ఉంటారు, దేవునికి నిబంధనలు పెడతా ఉంటారు. ఇది చేస్తే అప్పుడు కరెక్టే, నువ్వే చెప్పావు నేను అనుకుంటా, ఇది జరిగితే ఇది నీ ద్వారానే జరిగిందని నేను విశ్వసిస్తా, నీ ద్వారా జరిగిందని అనుకుంటా అన్న ఆ మాటలు ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీలో విశ్వాసం ఉన్నట్లేనా? ఒకసారి గమనించండి. ఇంకొకటి చూస్తారా? చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం తీయండి, 20వ వచనం చూడండి. తీసారా? అందరు తీయండి. 28వ అధ్యాయం 20 నుంచి చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు, అంటే ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఇతను దేవుడుగా, యెహోవా నాకు దేవుడిగా ఉండను ఎప్పుడు అంటాడు? తినేదానికి తిండి ఇవ్వాలంట, తర్వాత కట్టుకునేదానికి బట్టి అనాలంట, పోయే మార్గంలో చెప్పండి నన్ను కాపాడాలంట. అంటే ఇవి చేయకపోతే ఆయన దేవుడా కాదా? ఆయన దేవుడే కదా. అతగాడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? దేవుడే కదా. పై వచనంలో మీరు చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, మీరు చూస్తారా? చూడండి 13 నుంచి చూస్తారా? యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానం ఇచ్చేదును, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకలేని అగును, నీవు పడమడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు, చెప్పలేదా? దేవుడు అంత క్లియర్గా చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా భూలోకంలో సమస్త మనుషులు ఆశీర్వదించబడతాయి. ఇన్ని చెప్తే ఆ వ్యక్తి మరలా అంటాడు, నాకు ఇస్తే నాకంత అన్నం పెడితే, నాకని నీళ్ళు ఇస్తే, నాకంత బట్టిస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, నువ్వు నాకు దేవుడు, లేకపోతే నాకు అవసరంలా. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితుల్లోనికి ఎంతోమంది వెళ్ళడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు ఏమన్నారు తెలిసిన? చూచి నమ్మిన వారికంటే, గట్టిగా చెప్పండి, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు దానిలో. ఆయన చెప్తాడు, తమతో చెప్తాడు, ఒరే అంతమంది నీకేమైనా అబద్ధం చెప్తారంటరా? వాళ్ళలో కూడా నువ్వు ఒకటివే కదా. నువ్వు ఏ పని మీద పోయావో, నీకు ఏం పనులు ఉన్నాయో, అంత అర్జెంట్ పనులు, నేనేం చెప్పానురా? అందరూ కనిపెట్టుకుంటామని చెప్పాను కదా. కనిపెట్టుకొని ఉన్నారా బాబు అని అంటే, కనిపెట్టుకున్న వాళ్ళ మధ్య నుంచి ఎలా పోయావు నువ్వు బయటికి? ఎందుకు పోయావు? నీకేం పని మీద పోయావు? సరే, అంతమంది చెప్పిందని నమ్మావా? నమ్మలేదు. రా తోమా రా, ఇదిగో నా గాయాలు ఉన్నాయి చూడు, నా చేతి గాయాలు ఉన్నాయే, అవి వేలిపెట్టి చూడు, ఇదిగో నా ప్రక్కలు కూడా వేలిపెట్టి చూడు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు దాన్ని యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను గద్దించినా సరే, హెచ్చరించినా సరే, బుద్ధి చెప్పినా సరే,
నీకు ఆదరణ కలుగు చేసే మాటలు చెప్పినా సరే, ఏదైతే నిన్ను ప్రేమించి నీ అంతరంగ ఎదలోతుల్లో దాగి ఉన్న స్థితిని ఎరిగి నీతో మాట్లాడతాడో ఆ మాటకి నువ్వు విధేయత చూపగలగాలి, శిరసా వహించగలగాలి. మరలా నీ నోట్లోంచి మాట రాకూడదు. దాన్ని అంటారు విశ్వాసం అని. అబ్రహాం ఎవరయ్య అంటే విగ్రహారాధికుడు, భయానకమైన విగ్రహారాధికుడు. నది, అద్దరి, సూర్య దేవతలను పూజ చేసిన కుటుంబం అది. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని నమ్మక మునిపే, విశ్వసించక మునిపే, దేవుడు ఆయనతో మాట్లాడక మునిపే ఆయనలో నమ్మకమైన స్వభావం చూశాడంట. అబ్రహాములో నమ్మకమైన స్వభావం ఉందంట. దేవుడు పిలవక మునిపే, ఏర్పరచుకోక మునిపే నమ్మకమైన మనస్సు కలిగి ఉన్నాడంట ఆయన. అందుకని దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం నీవు లేచి నీ బంధువుల నుండి, నీ స్వజనుల నుండి, నీ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా భూలోక వంశంలో ఆశీర్వదించబడతాయి. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారు అని ఏమంటే దేవుడు చెప్తే వెంటనే విధేయత చూపి వెంటనే లోబడి ప్రియమైన వాళ్ళరా మారు మాట మాట్లాడకుండా బయలుదేరి వచ్చేసేసాడు. అబ్రహాం ఏమైనా దేవునితో మాట్లాడా? నువ్వెవరివి? ఎప్పుడు నాతో మాట్లాడలేదే, నన్ను ఎక్కడ చూసావు, నీకు నాకు ఎప్పుడు పరిచయం లేదే, అయినా నిన్ను నమ్మి నేను ఎట్లా రావాలి, నువ్వు ఎక్కడున్నావు, అసలు నువ్వు ఎలా ఉంటావు, అసలు చూపించు, నువ్వు నాకు కనిపించు, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు ఎడికి తీసుకుపోతావో, సముద్రంలోకి తీసుకుపోతావో, లేకపోతే కొండల్లోకి లోయల్లోకి తీసుకుపోతావు, నాకేం తెలుసు, నీ మాట నేను నమ్మి నిన్నెందుకు రావాలి, నిన్నెందుకు వెంబడించాలి అడిగాడా? నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళంటే వెళ్ళిపోయాడు అంతే. దాన్ని అంటారు విశ్వాసం అని. అందుకనే ఆయనకి దేవుడు ఏమని పేరు పెట్టాడు చెప్పండి గట్టిగా, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినప్పుడే కాదు ప్రియమైన వాళ్ళరా, కుమారుడు లేడు అని బాధపడతా ఉంటే కుమారుడిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటే మరలా దేవుడు వచ్చి, అబ్రహాం నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను చూపించే పర్వతం మీద బలి చేసేయి అన్నాడు. సరే ప్రభు అన్నాడండి. తెల్లారిందండి, గాడిదని గంత కట్టాడండి, పనివాడిని సిద్ధపరచుకున్నాడండి, అలా తీసుకుపోయాడండి కొండ మీదకి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంకా 13వ అధ్యాయం చూడగలిగితే ప్రియమైన వాళ్ళనా, లోతు వేరైపోయిన తర్వాత దేవుడు కన్నులెత్తి చూడు అని అంటేనే కన్నులెత్తి చూశాడు ఆయన. తూర్పు తడు చూడు, ఉత్తరం తడు చూడు, దక్షిణ తడు చూడు, పడమర తడు చూడు, నువ్వు ఎంత దూరం సంచరించగలిగితే, నడవగలిగితే అంత దూరం నడు, ఇదంతా నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అలాగే ఆయన సంచరించి చూశాడు, అలా కనులెత్తి చూశాడు, సంచరించి చూశాడు. ఆ ప్రాంతం అంతా ప్రియమైన వాళ్ళరా ఆయన సంతానానికి దేవుడు ఇచ్చాడు. నేను ఎక్కడ నడిచానయ్యా, నా వల్ల ఏమైతే, తూర్పుకు పోవాలంటే నా వల్ల ఏమైతే, ఇప్పుడు నా వయసు ఎంతయ్యా, నేను నడవగలిగే వయసు ఏనంటాయా, నా వల్ల అవుతుంది అంటాయా అని ఇన్ని మాటలు మాట్లాడా? ఏం మాట్లాడాల ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా విశ్వాసము అనేది మనలో కనబరచబడాలి. విశ్వాసము అనేది ఇతరులు చూడగలగాలి. విశ్వాసం అనేది మనలో ప్రత్యక్షపరచబడగలగాలి. ఎప్పుడు తెలిసినా ఏమంటే ఎప్పుడు బయలుపరచబడితే తెలిసినా చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళగలగాలి. హల్లెలూయా. యేసయ్యటి కృప మనందరి మీద కుమ్మరించును గాక. యేసయ్యటి అభిషేకం అనుగ్రహించును గాక, దయచేయును గాక. హల్లెలూయా. ఇది చేస్తే నాకేంటంట, నాకేం లాభం, రమ్మన్నాం వస్తే నాకేంటి లాభం, వస్తే నాకేం ఒరుగుద్ది, వస్తే నాకేంటంట, ఇలాంటి మాటలేం మాట్లాడటంలా. ఈరోజు చాలామందిని చూడండి, అరే రా పోదామంటే ఎక్కడికి, ఎందుకు, ఏమంట, ఇలాంటి మాటలన్నీ తిరగలు తీస్తూ ఉంటారా లేదా? కొంచెం ఆలోచన చేయండి. అవునా కదా?
అయితే అబ్రహాం లేచి నడువు బయలుదేరనంటే అలాగే బయలుదేరి వచ్చేసాడు. దేవుడు ఆయన విడిచిపెట్టాడా? అన్ని విషయాలు ఆశీర్వదించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనేది నిబంధనలు పెట్టదు. దేవుని నువ్వు విశ్వసిస్తే, ఇది చేస్తే నేను మందిరానికి వస్తా, ఇది చేస్తే ఆదివారం మందిరంలో ఉంటా, ఇది చేస్తే నిన్నే స్తుతిస్తా, ఇది చేస్తే నిన్నే ప్రేమిస్తా, ఇది చేస్తే నీకు మోకుతా, ఇది చేస్తే నేను ప్యాన్ తెచ్చిస్తా, ఇది చేస్తే సున్నం కొట్టిస్తా, ఇది చేస్తే సభలు చేస్తా. ఇలాంటి దరిద్ర పాటలు, దరిద్ర పేషాలు ఏమి ఉండవు ప్రియమైన వాళ్ళరా. విశ్వాసం ఏం చేస్తాయనంటే కండిషన్స్ లేకుండా, నిబంధనలు లేకుండా ఆయన మాటకు లోబడుతుంది అనేది వాస్తవం. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక, దయచేయును గాక. హల్లెలూయా. మనము దేవుని శోధించేంతటోళ్ళమా? ఆలోచన చేయండి. మనం దేవుని శోధించేంతటోళ్ళమా? గుర్తెరగండి. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, 40 రోజులు ఉపవాసం ఉండి రాత్రి మౌళ్ళు నిద్రాహారాలు లేకుండా ప్రార్థన చేసి ముగించిన వెంటనే సైతాన్ని కూడా కూర్చున్నాడు, పక్కలో నిలబడ్డాడు. పక్కలోకి వచ్చి ఆడంటాడు, అయ్యా 40 రోజులు ఉపవాసం ఉన్నావు, నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు, కనుక నా మాటిని ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను అంటే తిన్నాడా? కొండ మీదకి తీసుకుపోయాడు. లోక మహిమంతా చూపించి, ఇదిగో ఒక్కసారి నువ్వు నాకు దండం పెట్టు, నేను నీకు ఇచ్చేస్తా అన్నాడు. చేశాడా? గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ యేసు ప్రభు అన్న మాట తెలిసిన, నీ ప్రభువైన దేవుని నీవు శోధింపవలదు, ఆయనను మాత్రమే నీవు సేవించాలి, ఆయనను మాత్రమే నువ్వు మ్రొక్కాలి అన్న ఆ మాటలు చెప్పి వాడిని పంపించాడు. కానీ వాడి మాట విని వాడికి లోబడలేదు ప్రియమైన వాళ్ళరా. దేవుని శోధించలేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శోధించలా. ఈ రోజున చూడండి, చాలామంది దేవుని శోధించే వాళ్ళు ఉంటారు. ఇది చేస్తే నీ సందులో ప్రార్థన చేస్తున్నాను కదా, నీ కోసం వచ్చాను కదా, నీ మాట విన్నాను కదా, నువ్వు పిలిచావు కదా, నువ్వు ఏర్పరచుకున్నావు కదా, నువ్వు రమ్మంటే వచ్చాను కదా, నాకు ఇది చేసి పెట్టు గుర్తెరుగుదుము గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో నిబంధనలు లేకుండా విశ్వాసం లోబడును గాక. హల్లెలూయా. మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం, మనమే దేవునికి అప్పగించుకుంటాం. ఏ మాత్రం నిబంధనలు పొరపాటును కూడా ఉండవు. అట్టి కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మొట్టమొదట రోజుల్లో తోమా ఏమన్నాడు చూపిస్తాను చూడండి. 11వ అధ్యాయం 16వ వచనం, అక్కడే యోహాను సువార్తమానం 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో, చూడండి ఆ మాట చూడండి, అక్కడ అందరి శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఏమని తెలిసిన, యేసు ప్రభుతో కూడా చనిపోయేదానికి మనం కూడా పోదాం పదండి. అంత సమర్పణ, అంత ప్రతిష్ట, అంత త్యాగం కలిగిన వ్యక్తి రోజులు గడవగా యేసు ప్రభు మాకు కనిపించాడు, మేము ఆయన చూసాం అని అంటే నమ్మలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు నీలో విశ్వాసం ఉంది, ఒకప్పుడు నమ్మిన ఆ నమ్మకం నీలో ఉంది. అయితే రోజులు గడవగా నీలో ఉన్న నమ్మకం పోగొట్టుకుంటా ఉన్నావు. ఆ తర్వాత విశ్వాసం కూడా రోజు రోజుకు పోతానే ఉంది. అందుకనే ఒక మాట ఉంది చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి ఏమైపోతున్నారంటే విశ్వాసంలో విశ్వాసాన్ని కోల్పోతాం, విశ్వాసం నుంచి తొలగిపోతా ఉన్నారు. దయ్యముల బోధ యందు మోసపరుచు ఆత్మల యందును లక్ష్యం ఉంచి విశ్వాసం నుంచి తొట్టిల్లిపోతా ఉన్నారు.
విశ్వాసంలో నుంచి ఏమండి తొలగిపోతా ఉన్నారు, విశ్వాసంలో నుంచి దిగజారిపోతా ఉన్నారు. అలాంటి స్థితిలో నుంచి యేసు ప్రభు లేవనెత్తును గాక. యేసు నామమున నా దేవుడు విశ్వాసాన్ని కలుగు చేయును గాక. ఆయన మీద నమ్మకములో వృద్ధి కలుగు చేయును గాక. ఆయన్ని నమ్ముటలో విస్తరణ కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇస్తాను అని చెప్పాడా? ఇస్తాడు, ఆయన ఇస్తాడు అంతే. ఇది చేస్తే అప్పుడు నేను నమ్ముతానయ్యా నువ్వు ఇస్తావని, ఈ సూచన చూపిస్తే అప్పుడు నేను నమ్ముతానయ్యా అని అంద విశ్వాసం అనేది. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి ముగిస్తాను చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. విశ్వాసాన్ని ప్రియమైన వాళ్ళరా దేంతో పోల్చారో చూడండి. ఓడ బద్దలైపోయిన వారితో పోల్చారు. ఓడ బద్దలైపోయిన స్థితితో పోల్చారు. ప్రయాణం ప్రారంభించినప్పుడు బాగానే ఉంది, ఓడ బాగానే ఉంది. అలా వెళ్తా ఉంది. ఓడ వెళ్తూ ఉన్న కొద్ది ప్రియమైన వాళ్ళరా జరుగుతున్నా లేదా కలిగిన ప్రతికూలతలను బట్టి అది బద్దలైపోయే పరిస్థితులకు వచ్చేసింది. అదేవిధంగా ఒకరిలో ఉన్న విశ్వాసం రోజులు గడిచే కొద్ది బద్దలైపోయే పరిస్థితులకు వస్తూ ఉంది. కారణం ఏంటి తెలిసిన? మనస్సాక్షి అనేది చచ్చిపోతా ఉంది. మనస్సాక్షికి ఎలా పోల్చాడో గమనించండి. అక్కడ అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అంటే మనస్సాక్షి ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో మంచి మనస్సాక్షి అక్కడ ఉంటుంది. ఎవరి జీవితంలో మంచి మనస్సాక్షి ఉంటుందో వాళ్ళలో విశ్వాసం కనిపిస్తూనే ఉంటుంది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మంచి మనస్సాక్షి కలిగిన జీవితం కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ప్రియమైన వారి వల్ల మనం గమనిస్తే మంచి విశ్వాసము కలిగిన వారు అయి జీవించగలిగే ఆ స్థితి లేదా ఆ స్వభావం లేదా ఆ లక్షణం కనిపిస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాలో విశ్వాసం ఉందంటే నాలో మంచి మనస్సాక్షి ఉంటుంది. నేను మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉంటే నాలో విశ్వాసం కూడా ఉంటుంది. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. ఆ మాట చూస్తారా చూడండి. ఆ తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారై ఉండాలంట. హల్లెలూయా. విశ్వాసం ఉన్నకాడ మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షి ఉన్నకాడ విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఈరోజున చాలామంది చూడండి మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతా ఉన్నారు. అర్థమవుతుందా? మనస్సాక్షి చచ్చిన అనుభవాలు నడిపించబడతా ఉంటారు కొంతమంది. మనస్సాక్షి బ్రతికిన ఆ పరిస్థితులు పొరపాటును కూడా ఉండడం లే. మనస్సాక్షి నీ వ్యక్తిగత జీవితంలో బాగు చెయ్యబడగలిగిన స్థితిలోనికి రావాలి. దేవుని దగ్గర ప్రతిరోజు అడగగలగలేమని తెలిసిన
నా మనస్సాక్షిని సరిచేయి ప్రభా, నా మనస్సాక్షిని సరిచేయి, నా మనస్సాక్షిని బాగు చేయి, నా మనస్సాక్షిని బాగు చేయి అన్ను దేవుని దగ్గర అడుగుతా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తా తెలిసిన తప్పకుండా ఆ సహాయము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనస్సాక్షి నేరారోపణ మోపని జీవితం చెయ్యడం అసాధ్యమైన పని. అది సాధ్యమైన పని ఏం కాదు, అసాధ్యమైన పని, చాలా కష్టతరమైనది, చాలా ఏమంటే కఠినతరమైనది. నీ మనస్సాక్షి నేరారోపణ మోపకూడదు అనుకున్నప్పుడు చాలా కష్టం. అందుకనే దైవజన పౌలు గారు కూడా ఏమంటారు తెలిసిన, అభ్యాసము చేసుకొనుచున్నాను. చూడండి అన్నమాట, 24వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటా ఉన్నాడు. అది కఠినతరమైనది కాకపోతే అభ్యాసం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, చదివే పిల్లలు మీరు కావాలంటే a+b² 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 అని అంటానే ఉంటారు కొంతమంది. చూడండి, a² + b² + 2ab a² + b² + 2ab అని చెప్తానే ఉంటారు. దాన్ని ఏం చేస్తారు? మరలా 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 అభ్యాసం చేస్తూనే ఉంటారు. ఆ విధమైన లెక్కలు ఇస్తే ఆ విధంగా ఏమండి రాస్తూనే ఉంటారు. ఎందుకని? నేర్చుకునేదానికి అభ్యాసం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నీ మనస్సాక్షి నేరారోపణ మోపుతుందా, ఆ పరిస్థితి నీలోంచి తొలగిపోయేటట్లుగా నువ్వేం చేస్తావు అంటే అభ్యాసం చేసుకుంటా ఉంటావు. అబద్ధం చెప్పావా, నీ మనస్సాక్షి చెప్తుంది, రే నువ్వు చెప్పింది అబద్ధం కదా, నువ్వు చేసింది వంచన కదా, నువ్వు చేసింది అక్రమం కదా, నువ్వు మాట్లాడిన మాటలు అన్యాయం మాటలు కదా, నువ్వు తీసుకున్నది లంచం కదా, నువ్వు తీసుకున్న న్యాయమైన డబ్బేనా, నీ దగ్గర ఉండేది నువ్వు కష్టపడిన కష్టారీతమేనా, నువ్వు సంపాదించేది కష్టపడిన కష్టారీతమేనా, లేదా లంచం తీసుకుంటే వచ్చిందా, లంచం తీసుకొని స్థలం కొన్నావా, లంచం తీసుకొని ఇల్లు కట్టావా, లంచం తీసుకుని వస్తువులు కొన్నావా, లేకపోతే ఇతరుల డబ్బు లేదా ఇతరుల స్థలం కబ్జా చేసి ఆ కబ్జా చేసే స్థలంలో ఏమండి ఇల్లు కట్టి నా ఇల్లు అని అంటా ఉన్నావే, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నీ మనస్సాక్షి చెప్తా ఉంటుంది. అర్థమవుతుందా? చెప్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలయ్యా అంటే ఏమండి దాని గొంతు నొక్కేయకూడదు. చెప్తూ ఉన్నప్పుడు నువ్వు దాని గొంతు నొక్కేయకూడదు. ఇప్పుడు మీరు చూడండి, 4 గంటలకు లేవాలి, ఇది ఉదయాన్నే 4 గంటలకు లేవాలి, లేకపోతే 5 గంటలకు లేవాలి, లేకపోతే 6 గంటలకు లేవాలి అని నువ్వు అనుకొని మెలకు వస్తుందో రాదు అని అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకుంటే అది 4 కాగానే ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా, మోగుద్దా లేదా? మోగుద్ది. అది మోగినప్పుడు నిద్రలోంచి నువ్వు లేచి పైన స్విచ్ ఉంటుంది కదా ఒకటి, దాన్ని ఏం చేస్తావు, ఇట్లా నొక్కేస్తావు. లేకపోతే ఈ మధ్య సెల్ ఫోన్లో లేకపోతే అలారమ్స్లో కూడా అవి కూడా వచ్చినాయి, స్నూజ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. 5 నిమిషాలకు పెట్టుకుంటావా, 10 నిమిషాలకు పెట్టుకుంటావా, లేదా 15 నిమిషాలకు పెట్టుకుంటావా? ఎన్నిసార్లు మోగాలి? 5 నిమిషాలకు మోగాలా, 10 నిమిషాలకు మోగాలా, ఎన్నిసార్లు మోగాలి? 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా? ఇప్పుడు 2 సార్లు పెట్టుకున్నావు, 5 నిమిషాలకు అన్నావు, 4కు మోగింది, మన 4:05కు మోగుద్ది, మన 4:10కి కూడా మోగుద్ది, నువ్వు పెట్టుకునే దాన్ని బట్టి. అవునా కదా? నువ్వు నిద్రమత్తులో ఉండి 4కి నొక్కేసావు, 4:05కు నొక్కేసావు, 4:10కి నొక్కేసావు, దాని గొంతు నొక్కేసిన తర్వాత ఏమండి ఇప్పుడు నేను 6 గంటలకు లేయాలనుకుంటాను అని అంటే నువ్వు లేయగలవా? అది మోగదు కదా, దాన్ని నొక్కేసావు, దాని గొంతు నొక్కేసావు కదా, మరలా మోగుద్దా? మళ్ళీ నేను లేపుద్దా? అది లేపుద్దా? పొరపాటు కూడా లేకపోతే దాన్ని, ఎందుకంటే దాని గొంతు నొక్కేసావు. నువ్వు 4కు లేవాలనుకున్నది వాస్తవమే,
సరే, ఒకవేళ పడలిక్క ఉంటే ఒక 5 నిమిషాలు అనుకొని లేదా 10 నిమిషాలు అనుకొని అది పెట్టుకున్నది వాస్తవమే. అప్పుడు గొంతు నొక్కేసావు, తర్వాత గొంతు నొక్కేసావు, ఇక మరలా మోగుద్దా? ఈ రోజున మనస్సాక్షి అలా తయారైపోయింది కొంతమంది జీవితాలలో. అర్థమవుతుందా? అబద్ధం చెప్పినప్పుడు మనస్సాక్షి చెప్తుందిగో, నువ్వు అబద్ధం చెప్పావు, కలిపి చెరిపెట్టి మాటలు చెప్పావు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాలు పాడు చేస్తూ ఉన్నావు, నాశనం చేస్తావు. నువ్వు చెప్పింది నిజమేనా? అసలు నువ్వు చూసావా? సరే, చెప్పినట్లుగా ఎవడో చెప్తే నువ్వు ఎలా చెప్పగలిగావు? నీకు తెలియాలి కదా అని ఏమంటే మనసు ఇన్నిగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏం చేస్తా తెస్తున్నా, నోర్మై, నీకు తెలియదు, ఓకే నీకు తెలియదు, నోరు మూసుకున్నాడు, నీకు తెలియదు, నోరు మూసుకున్నాడు అని దాన్ని నొక్కేస్తా అనిచేస్తా ఉంటారు. నేను చెప్పింది అబద్ధం కాదులే, నువ్వు చెప్పింది అబద్ధమే, నువ్వు చేసింది అక్రమమే, నువ్వు చేసింది అన్యాయమే. అది నువ్వు అన్యాయం చేశావు అని చెప్తే లేదులే నొక్కేశావు. అబద్ధం చెప్పావు అని అంటే లేదులే నొక్కేశావు. అర్థమవుతుందా? అరే, నువ్వు లంచం తీసుకున్నావు అని అంటే దాన్ని కూడా నొక్కేశావు. ఇక మరలా చెప్తుందా? రెండోసారి లంచం తీసుకుంటే చెప్తుందా? చెప్పదు, పొరపాటు కూడా. ఎందుకంటే అలవాటు పడిపోయావు కదా, ఆ జీవితానికి అలవాటు పడి, ఆ బతుకు అలవాటు పడిపోయావు. ఇంకేం చెప్తుంది మనసాక్షి నువ్వు చంపి ఏమంటే బ్రతుకు ఈ రోజున బ్రతుకుతా ఉన్నారు. చాలా మంది జీవితాలు అలా తయారైపోతూ ఉన్నాయి. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది, గాయములా
చే బాధనుంది, రక్తము కాచి హింసనుంది.